Hello, hi friends, good morning. Welcome to my channel What's Behind. మనకి తెలంగాణలో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్కి రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కానీ మనకి దానిలో మాత్రము ఓపెన్ ప్లాట్స్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. ఇంకా కొంతమంది మిత్రులు టీపిన్ అంటే ఏమిటి, పీటిన్ అంటే ఏమిటి అనే అంశాలను అడగడం జరిగింది. ఈ వీడియోలో మనకి ఓపెన్ ప్లాట్స్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పెట్టే కంటే ముందుగా మన ఓపెన్ ప్లాట్ ఏదైతే ఉందో దానికి టీపిన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటేనే ఆ ప్లాట్ ఆప్షన్ మనకి ఇచ్చినప్పుడు మన ప్రాపర్టీని సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఈ టీపిన్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి మన ఓపెన్ ప్లాట్కి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయండి. చేసి దానిలో తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో వచ్చినటువంటి లింక్లో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. సో మనందరికి తెలిసిందే తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ హోమ్ పేజ్ ఓపెన్. ఇక్కడ మనకి నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో స్లాట్ బుకింగ్ కోసం దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్లో బుక్ యువర్ స్లాట్ అనే ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత దీనిలో ఈ సైట్లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఒకవేళ రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో ఒకసారి డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇవ్వడం జరిగింది, అది చూడండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే రిజిస్టర్ చేసుకొని ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోతున్నాను. సో మన యొక్క మొబైల్ నెంబర్ అండ్ దెన్ ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో రిజిస్ట్రేషన్ టైంలో సో అది ఎంటర్ చేసి మనము లాగిన్ అవుతాము. సో ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి అప్లై పీటిన్ ఆర్ టీపిన్ ఫర్ ప్లాట్ అనేసి ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓపెన్ ప్లాట్ ఆప్షన్ ఇవ్వలేదు, కానీ ఆప్షన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ కూడా మన ప్లాట్ సేల్ చేసుకోవాలంటే దానికి ఖచ్చితంగా టీపిన్ అనేది ఉండాలి. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు అప్లై పీటిన్ ఆర్ టీపిన్ ఫర్ ప్లాట్ ఓపెన్ ప్లాట్ ఇక్కడ చూడండి ఇక్కడ సో క్లియర్గా కనపడుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ నేను ఒకటి ఇక్కడ ప్లాట్ ఏంటంటే టీపిన్ జనరేషన్ కోసము నేను అప్లై చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే టీపిన్ ఇంకా జనరేట్ కావాలి, నాట్ యెట్ జనరేటెడ్. సో మనకి చూడండి ఇక్కడ జస్ట్ నిన్ననే అప్లై చేశాను. సో ఇప్పుడు చూద్దాము ఏ విధంగా అప్లై చేయాలో. నేను ఒక ప్లాట్ సేల్ చేయదలుచుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ టాప్ కార్నర్లో యాడ్ న్యూ ప్రాపర్టీ అనేటువంటి ఒక బటన్ కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ యాడ్ న్యూ ప్రాపర్టీ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెలెక్ట్ ప్రాపర్టీ టైప్ అని ఉంది. ఇక్కడ చూడండి ఇండివిజువల్ ప్లాటా, ఇండిపెండెంట్ హౌసా, ఫ్లాటా, కమర్షియల్ బిల్డింగా. సో మనకి ఏంటంటే ఇండివిజువల్ ప్లాట్కి టీపిన్ అనేది కంపల్సరీ జనరేట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇండివిజువల్ ప్లాట్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే యూఎల్బీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి గ్రామ పంచాయతా, మున్సిపల్ కార్పొరేషనా, జిహెచ్ఎంసీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీ నీడ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి నేమ్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఓనర్ డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ దాంట్లో మనకి ఆ ప్లాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డాక్యుమెంట్ దగ్గర పెట్టుకొని దాంట్లో ఏ విధంగా అవుతుందో సేమ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క టీపిన్ అప్లై చేసే కంటే ముందుగా మీరు 2 డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి మీ ప్రాపర్టీ ప్లాట్ యొక్క డాక్యుమెంట్ ఫ్రంట్ పేజ్ స్కాన్ తీసి దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను. సో మీ యొక్క ప్లాట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రంట్ పేజ్ని స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి ఖచ్చితంగా. రెండవ డాక్యుమెంట్ వచ్చేసి ఆల్రెడీ ఆ యొక్క ప్లాట్కి ఎల్ఆర్ఎస్ ఉన్నట్లయితే ఆ ఎల్ఆర్ఎస్ కాపీ ప్రొసీడింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్కాన్ చేయాలి. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్స్కి పీటిన్ అనేది జనరేట్ కాదు, గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎల్ఆర్ఎస్ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మొన్న ఇచ్చినటువంటి ఆప్షన్లో 2020 మొన్న ఏదైతే ఆగస్ట్ నుండి మనకి ఇంట్రడ్యూస్ అయిందో ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఖచ్చితంగా దానిలో ఎల్ఆర్ఎస్ అప్లై చేసి ఉండాలి.
సో అలా అప్లై చేసిన తర్వాత మనం ఏదైతే ప్రింట్ తీసుకుంటున్నామో ఆ కాపీని కూడా స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. జేపీజీ ఫార్మాట్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో మనకు ముందుగా 2 డాక్యుమెంట్లు అవసరమవుతాయి. ఒకటి ఏంటంటే మన యొక్క ప్లాట్ ఫ్రంట్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేయండి పీడిఎఫ్ ఫార్మాట్. అండ్ సెకండ్ వన్ వచ్చి ఎల్ఆర్ఎస్ మొన్న అప్లై చేసినట్లయితే దాని యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మనందరికీ తెలిసిందే ఓనర్ డీటెయిల్స్, ప్లాట్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ నేమ్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ దెన్ ఈమెయిల్ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ప్రాపర్టీ లొకాలిటీ డీటెయిల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మండల్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ రెవెన్యూ విలేజ్ ఏదైతే ఉందో అది కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ అయిందో ఒకసారి ఆ డాక్యుమెంట్లో చూసుకుంటే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ దానికి రిలవెంట్ వార్డ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ వస్తూ ఉంటుంది, బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ వార్డ్. నెక్స్ట్ అదేవిధంగా బ్లాక్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, ఖచ్చితంగా వస్తుంది. వార్డ్ నెంబర్ 6. ఓకే, బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి చెప్తాను, బ్లాక్ కూడా వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ లొకాలిటీ యాజ్ పర్ ఎస్ఆర్ఓ ఇది కూడా వచ్చేస్తూ ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ నెంబర్, మన ఓపెన్ ప్లాట్ కాబట్టి ప్లాట్ నెంబర్ మన డాక్యుమెంట్లో చూడండి, ప్లాట్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక పిన్ కోడ్ ఇవ్వండి. అదేవిధంగా మన ప్లాట్ ఏదైతే సర్వే నెంబర్లో ఉందో ఆ సర్వే నెంబర్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అప్రోచ్ రోడ్ విడ్త్ చూడండి, ఇక్కడ 25 ఫీట్ ఉందనుకోండి, ఇక్కడ 30 ఫీట్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 20 ఫీట్ కంటే లెస్ దెన్ ఉంది, ఒకటి 30 ఫీట్ ఉంది, 60 ఫీట్ అండ్ 100 ఫీట్ ఉంది. కాబట్టి అకార్డింగ్ టు యువర్ డాక్యుమెంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. 30 ఫీట్ సెలెక్ట్ చేశాను నేను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి లేఅవుట్ నేమ్ ఉన్నట్టయితే లేఅవుట్ నేమ్ ఇవ్వండి. లేఅవుట్ నేమ్ లేదనుకోండి జస్ట్ ఓనర్ పేరు ఏదో ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ లొకేషన్ డీటెయిల్స్ ఇండికేటింగ్ ల్యాండ్ మార్క్, మీ యొక్క ప్లాట్కి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ డాక్యుమెంట్ ఇయర్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8,968 బై స్లాష్ ఇచ్చేసి ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ అయిందో ఆ ఇయర్ ఇచ్చేసేయండి ఇక్కడ. డాక్యుమెంట్ నెంబర్ స్లాష్ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్లాట్, సో మీ యొక్క ప్లాట్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉందో చూడండి, అన్ని స్క్వేర్ యార్డ్స్లో ఇవ్వండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 200 అయితే 200. ఇక్కడ చూడండి అప్లోడ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆఫ్ పర్చేస్. సో ఇక్కడ మనము డాక్యుమెంట్ యొక్క ఫ్రంట్ పేజ్ ఏదైతే స్కాన్ చేసి పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూజ్ యువర్ ఫైల్ అనగానే మనం ఎక్కడైతే లొకేషన్లో సేవ్ చేసుకుంటామో దాన్ని ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ ఆఫ్ బౌండరీ. సో ఇక్కడ చూడండి మీకు మీ యొక్క ప్లాట్ పేపర్లు ఉన్నాయి, ప్లాట్ యొక్క షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నార్త్ సైడ్ ఏముంది, రోడ్ ఉందా, ఫ్లాట్ ఉందా, ఓపెన్ స్కై, అదర్స్ ఫ్లాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్త్ సైడ్ రోడ్ ఉంది అనుకుందాం. సో నార్త్ సైడ్ రోడ్ ఉంటే ఎన్ని ఫీట్లు ఇక్కడ, సే ఫర్ ఎగ్జాంపుల్ 30 ఫీట్ రోడ్ ఉంది అనుకుందాం, 30 ఫీట్ అని ఇవ్వండి కింద. నెక్స్ట్ అదేవిధంగా ఈస్ట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ నెంబర్ ఉందనుకోండి, ఫ్లాట్ నెంబర్ లేదనుకోండి అదర్స్ అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లాట్ నెంబర్ 9 ఉందనుకోండి, 9 ఇచ్చాను. సో ఇలా నెక్స్ట్ అదేవిధంగా సౌత్ సైడ్ బౌండరీస్, సౌత్ కూడా రోడ్ ఉందనుకోండి, రోడ్ ఉంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 30 ఫీట్ అని ఇస్తున్నాను. సే అదేవిధంగా వెస్ట్ అదర్స్ ఉన్నారనుకోండి, అదర్స్ ఉంటే ప్లాట్ నెంబర్ మెన్షన్ చేయండి ఇక్కడ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉందనుకోండి, 10 మెన్షన్ చేస్తాం, ప్లాట్ నెంబర్ 10 అనేసి. నెక్స్ట్ అప్రూవల్ డీటెయిల్స్. సో ఆల్రెడీ ఇక్కడ మనం చూడండి అప్రూవల్ డీటెయిల్స్ వచ్చేసి అది అప్రూవ్డ్ లేఅవుటా, అప్రూవ్డ్ లేఅవుట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈ యొక్క ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అప్రూవ్డ్ లేఅవుట్ నెంబర్, అప్రూవ్డ్ డేట్, అదేవిధంగా మనకి ఆ యొక్క అప్రూవల్ కాపీ ఏదైతే ఉందో అది స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో అప్రూవ్డ్ లేఅవుట్ కాదనుకుందాం, అప్రూవ్డ్ ఎల్ఆర్ఎస్ఆ, ఎల్ఆర్ఎస్ అయితే ఇక్కడ ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. సో ఎల్ఆర్ఎస్ నెంబర్, అప్రూవ్డ్ ఎల్ఆర్ఎస్ డేట్, అదేవిధంగా ఆ యొక్క కాపీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, అది అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి మనము మొన్న అప్లై చేసినట్లయితే, సారీ చిన్న డిస్టర్బెన్స్ అండి, రైట్. సో ఇక్కడ చూడండి LRS 2020 అప్లైడ్ ఇంకో ఆప్షన్ ఇవ్వడం జరిగింది మనకి. సో ఇక్కడ LRS 2020 అప్లైడ్. నా ప్లాట్ అనేది ఇప్పటివరకు LRS లేదు. నేను మొన్న LRS 2020లో అప్లై చేయడం జరిగింది. నేను సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి LRS అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకున్నారు కదా మీరు. సో అక్కడ పైన మనకు వచ్చేసి LRS 2020 అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. సో అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ. సో దాంట్లోనే మనకు ఏ డేట్ రోజు అప్లై చేసామో ఉంటుంది. ఇక్కడ ఒకటి విషయాన్ని గమనించాలి. సో ఫస్ట్ వచ్చేసి మంత్ ఇవ్వాల్సి ఉంటుంది, దెన్ డేట్ ఇవ్వాలి, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మంత్, డేట్ అండ్ ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే కాపీని మనం PDF ఫార్మాట్లో ఇక్కడ వచ్చేసి మనకి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది LRS అప్లికేషన్ నేను ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఒకటి ఆల్రెడీ. సో నేను PDF ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్నాను. సో అది ఇక్కడ మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ రెండు అప్లోడ్ చేసాం మనము. చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఒకటి అప్లోడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం PDF ఫార్మాట్లో ఉన్నటువంటి LRS అప్లికేషన్ ఏదైతే ప్రింట్ తీసుకున్నామో దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం మనం కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ప్రజెంట్ రిసైడింగ్ అడ్రస్, ఇక్కడ హౌస్ నెంబర్, లొకాలిటీ, ల్యాండ్మార్క్, ఇవన్నీ ల్యాండ్మార్క్, నెక్స్ట్ స్టేట్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ అడ్రస్. అంటే మనకు ఫర్దర్ ఏమైనా కమ్యూనికేషన్ చేయాలంటే వాళ్ళు మనకు ఇవి ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ప్లాట్కి టీపిన్ జనరేట్ చేయాలంటే తప్పకుండా అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అండర్టేకింగ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే ప్రస్తుతానికి ఎడిట్ ఆప్షన్ అయితే లేదండి టీపిన్ జనరేట్ చేసుకోవడానికి. సో కాబట్టి మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా ఫస్ట్ నుండి వెళ్ళి చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఫస్ట్ నుండి ఒకసారి వెరిఫై చేసుకోండి రిస్క్ అనుకోకుండా. సో ఫస్ట్ అన్నీ ప్రాపర్గా ఇచ్చామా లేదా, ఆధార్ నెంబర్, నేమ్, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఇవి కంపల్సరీగా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఎందుకంటే ఏ కమ్యూనికేట్ చేయాలన్నా మనకు కంపల్సరీ మొబైల్ నెంబర్ తోటే లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి. సో మొబైల్ నెంబర్, ఈమెయిల్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ దెన్ లాస్ట్ LRS అప్లై చేసేటప్పుడు చాలామంది మిస్టేక్స్ ఎక్కడ చేశారంటే సర్వే నెంబర్ మిస్టేక్ చేశారు, ప్లాట్ నెంబర్ మిస్టేక్ చేశారు. సో మళ్ళీ ఇక్కడ మనకి ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వలేదు, ఇస్తాడో లేదో కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత మాత్రమే మీరు చివరికి వచ్చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మీకు వెంటనే మొబైల్కి వచ్చేసి ఒక నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో మీ యొక్క టీపిన్ గురించి, మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేయబడింది అనేసి ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క మొబైల్కి వస్తూ ఉంటుంది. ఒకసారి చూద్దాము. వ్యూ ప్రాపర్టీ. సో చూద్దామండి ఇక్కడ. సో హోమ్ పేజ్లో సో ఈ విధంగా మనం సింపుల్గా ఈ యొక్క టీపిన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎంతసేపటికి మరి ఎప్పుడు జనరేట్ అవుతుంది అనేది ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు. మనకి ఖచ్చితంగా జనరేట్ మాత్రం అవుతుంది. దట్టు అది మనకి ఒక మొబైల్కి రావడమా లేదంటే ఈమెయిల్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ ప్లాట్ని కంపల్సరీ మనం సేల్ చేసుకోవాలంటే ప్రీ రిక్విజిట్ ఏంటంటే దానికి కంపల్సరీ టీపిన్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో టీపిన్ అందరూ కూడా జనరేట్ చేసి పెట్టుకోండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.